జగన్కి రేవంత్ షాక్ వైసీపీ నుంచి కాంగ్రెస్లోకి. మొత్తానికి ఎవరైతే రాజు గారు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రస్తుతం రాజకీయపరమైనటువంటి నిర్ణయాలు ఆ పార్టీలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి, ఎమ్మెల్యేలకు కావచ్చు, ఎంపీలకు కావచ్చు, రాజకీయ ఆశావహులకు కావచ్చు, వాళ్ళందరికీ కూడా ఒక్కసారిగా కంగు తింటూ ఉన్నారు, భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు. ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి నేతలు పోటీ చేసి ఓడిపోవటం వేరు, కానీ వాళ్ళందరినీ రాజకీయ వికలాంగులుగా, రాజకీయ నిరుద్యోగులుగా చేసేటువంటి ప్రయత్నానికి స్వయంగా ఆ పార్టీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారే అటువంటి నిర్ణయాలను తీసుకుంటున్నారు అన్నటువంటి భావన ఆ పార్టీలో ఉన్నటువంటి నేతల దగ్గర నుంచే వ్యక్తం అవుతుంది. ఇదేం మనం చెప్తున్న అంశం కాదు, ఇది ఆ వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని ఎవరిని అడిగినా కానీ వాళ్ళు చాలా పెద్ద కన్ఫ్యూజన్లో ఉన్నారు. దాదాపు 90 మందిని మారుస్తారు, 92 మందిని మారుస్తారు, 84 మందిని మారుస్తారు అంటున్నారు. అందుట్లో 40 మంది వరకు వాళ్ళందరినీ కూడా అసలు 6 సీట్లు లేనటువంటి వాళ్ళు, ఒక 50 మందిని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. 40 మంది సీట్లు ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళని, 40 మందిని లేదా అక్కడ ఇన్ఛార్జీలుగా ఉండే ఆశావహులుగా ఉన్నటువంటి వాళ్ళని టిక్కెట్లు లేకుండా చేస్తున్నారు అని అంటే వాళ్ళందరినీ రాజకీయ వికలాంగులుగానే చేస్తున్నట్టే కదా. వాళ్ళందరూ అంటే జనరల్గా ఎప్పుడైనా రాజకీయాల్లోకి వచ్చేటువంటి వాళ్ళు వాళ్ళ ప్రధానమైనటువంటి నేపథ్యం కావచ్చు, వృత్తి కావచ్చు, పని కావచ్చు, ఏదన్నా కానీ దాన్ని బేస్ చేసుకుంటారు. అలాంటిది వాళ్ళందరికీ టికెట్స్ లేకుండా చేయటం అని అంటే ఏంటి వాళ్ళ పరిస్థితి? అందుకని ఇప్పుడు ఆ 40 మందో 50 మందో వైఎస్ఆర్ పార్టీలో స్థానాలు ఎమ్మెల్యేలు రానటువంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే ఇప్పుడు అక్కడే పడవ ఫుల్ అయ్యి ఉంది, అక్కడే సంఖ్య పెరిగి ఉంది, అక్కడే సీట్ల కోసం అక్కడే గందరగోళంగా యుద్ధం చేసుకుంటున్నారు. సరే, ఈ 40 మందిలో ఒక 4-5 మాత్రం అవకాశం దొరకవచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి వాళ్ళు వస్తే కనుక బాగుంటుందన్న ఉద్దేశంతో ఒక 4-5 అవకాశం దొరకవచ్చు. మిగిలిన 35 మంది అయితే వాళ్ళకి లేదు. మరి వైఎస్ఆర్ పార్టీలో సీటు రానటువంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీలోకి వెళితే, జనసేనలోకి వెళ్ళినా అక్కడ అకామిడేట్ అవడానికి ఆస్కారం లేనటువంటి వాళ్ళు ఎక్కడికి వెళతారు? భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళలేరు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ రేపు టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకునిద్దా లేదా వాళ్ళు ఇండివిజువల్గా చేసినా కానీ వాళ్ళ పరిస్థితి ఏంటనేది ఇంతవరకు దాని మీద స్పష్టత రాలేదు. కాబట్టి టీడీపీ జనసేనతో వెళ్తే వాళ్ళకి అక్కడ పోయి కూడా ఉపయోగం లేదు. మరి ఎక్కడికి వెళ్ళాలి వాళ్ళు? ఎక్కడ ఆస్కారం ఉంది? వాళ్ళకు ఉన్నటువంటి ఆస్కారం ఏంటంటే వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ప్రయాణించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ వైపు ఎందుకు ప్రయాణించాలి అని అంటే వాళ్ళకి గతంలో ఎవరైతే ఈ ఎమ్మెల్యేలు ఇప్పుడు ఎవరైతే నుంచున్నటువంటి వాళ్ళు లేదా గతంలో యాక్టివ్గా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ 35 మందిలో ఎక్కువ మంది, 30 మందికి పైగా వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ భావజాలము, కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి వారు, కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వారు, కాంగ్రెస్ పార్టీలో మంత్రులుగా ఉన్నటువంటి వారు. వారందరినీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వారిని వైఎస్ఆర్సీపీ పార్టీలోకి మార్చుకున్నారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో సీట్లు ఇవ్వకపోతే వాళ్ళ సొంత ఇంటికి వెళ్తారు, అంటే సొంత పార్టీకి వెళ్తారు. మేము అనుకోని జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప నాయకుడు అని వచ్చాము, కానీ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాకు నష్టం జరిగింది, రాష్ట్రానికి కూడా నష్టం జరిగింది, అందుకని కాంగ్రెస్ పార్టీ సరైనటువంటి దాని ఉద్దేశంతో మేము కాంగ్రెస్ పార్టీకి వెళ్తామని కాంగ్రెస్ పార్టీ వైపు టర్న్ తీసుకుంటారు. వాళ్ళకి ఆ స్పేస్ ఉంది. ఎందుకంటే వాళ్ళు గతంలో 2004లో మనం గమనిస్తే సింపుల్గా 42% ఓట్ బ్యాంకు కాంగ్రెస్ పార్టీకి వచ్చింది ఏపీలో. దాదాపు 185 స్థానాలుగా 120 స్థానాలకు పైగా కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. 175 స్థానాలకి 2004లో 294 స్థానాలకు గాను 185 స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. అందులో ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు విభజన ఆంధ్రప్రదేశ్లో 175 స్థానాలకు గాను 126 స్థానాలకు పైగా ఆంధ్రప్రదేశ్లో గెలుచుకుంది. అంటే ఏంటి గెలిచిందంటే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా అప్పుడు ఈ యూత్ కాంగ్రెస్లో పనిచేయండి లేకపోతే ఇంకో దాంట్లో పనిచేయండి, వాళ్ళందరూ కూడా అక్కడ ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఇప్పుడు ఆ పార్టీలోకి వెళ్ళటానికి ఎక్కడా వాళ్ళకి ఇబ్బంది లేనటువంటి అంశం. కాకపోతే కాంగ్రెస్ పార్టీకి ఓటింగ్ ఉందా లేదా? కాంగ్రెస్ పార్టీకి ఓటింగ్ లేదు. బీజేపీకి ఎంత ఉందో కాంగ్రెస్ పార్టీకి అంతే ఉంది.
మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అక్కడి నుంచి ఎదగాలి, అక్కడ యుద్ధం చేయాలి అని అంటే చాలా కష్టమైన పని అండి. గెలవటం అనేది కష్టమైన పనే. కానీ రాజకీయ వికలాంగులుగా ఉండే కంటే, రాజకీయ నిరుద్యోగులుగా ఉండే కంటే, రాజకీయ పోరాటం ద్వారా వారు ముందుకు వెళ్ళటం అనేటువంటిది వాళ్ళ ముందున్నటువంటి గమ్యం. మరి ఆ వెళ్ళటానికి వాళ్ళకు మార్గం ఉండాలి. ఆ మార్గం ఏంటి అని అంటే అది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్రూ గనక వాళ్ళు గనక వెళ్ళగలిగితే, అంటే వెళ్ళటానికి అవకాశం ఉన్న నేపథ్యం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో వచ్చింది, కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో వచ్చింది, కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో రాకపోయినా కానీ ఈ 35 మందిలో వాళ్ళు కనుక ఒక 5-6 స్థానాలు గెలుచుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకు గెలుచుకునేటువంటి అవకాశాలు అన్నారంటే అక్కడ గతంలో అక్కడ ఉన్నటువంటి ఓటర్స్ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన వాళ్ళే. ఎమ్మెల్యే మీద ఆయనకు ఒక గ్రూప్ ఉంటుంది, ఎమ్మెల్యే గ్రూప్ ఉంటుంది. తెలంగాణలో రేవంత్ రెడ్డి సహాయ సహకారాలు ఆర్థిక పరంగా కావచ్చు, లేదా ఆయన ప్రచారానికి రావటం కావచ్చు, లేదా కాంగ్రెస్ పార్టీని మీరు గెలిపించాల్సిన అవసరం ఉంది, ప్రత్యేక హోదా తెస్తామనేటువంటిది కావచ్చు. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి కొంత అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళటానికి, కాంగ్రెస్ పార్టీలోకి అవకాశం కల్పించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు పెద్ద ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు. ఆ ప్లాట్ఫామ్ ఏంటి అనేటువంటి ఇప్పుడు ఇంపార్టెంట్ అనే అంశం. వారు ఇస్తున్నటువంటి సమాచారం, వారి దగ్గర నుంచి వెళ్తున్నటువంటి ఒక మెసేజ్ ఏంటి అని అంటే, మనం గమనిస్తే నిన్నగాక మొన్న ఢిల్లీలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఒక విందు సమావేశం ఏర్పాటు చేశారు. ఆ విందు సమావేశానికి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి ఎంపీలు 3 తప్ప 20 మంది అక్కడే ఉన్నారు. 20 మంది వారి చుట్టూతే ఉన్నారు, 20 మందికి. మరి ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఎందుకు వెళ్ళారు రేవంత్ రెడ్డి గారి దగ్గరికి? సరే వెళ్ళటం అని అంటే ఎప్పుడు కూడా సహచర ఎంపీగా ఉన్నారు, ఆయన అందరికీ పరిచయం ఉంది కాబట్టి వెళ్ళడం తప్పులేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎందుకు వెళ్ళారని క్లాస్ బీకారు వాళ్ళని. అది ఆశ్చర్యం. సరే ఆయన క్లాస్ బీకాడు, సరే ఓకే. కానీ ఇప్పుడు వాళ్ళలో చాలామందికి ఎంపీ సీట్లు లేవంటున్నారు. లేనప్పుడు వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు వాళ్ళ రాజకీయపరమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవాలి. రాజకీయ వికలాంగులుగా ఉండలేరు, రాజకీయ నిరుద్యోగులుగా ఉండలేరు, రాజకీయపరమైనటువంటి అడుగులు వేయాలి. అదేవిధంగా ఇప్పుడు 35 నుంచి 40 మందికి ఎవరికైతే ఎమ్మెల్యే స్థానాలు రావో, ఎమ్మెల్యే సీట్లు వాళ్ళకి లేకుండా పోతుందో వాళ్ళందరికీ కూడా కాంగ్రెస్ పార్టీలో ఎక్కడో దగ్గర ప్లేస్మెంట్ కల్పించాలి. మనం చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఇప్పుడు సుధాకర్ బాబు ఉన్నాడు సంతనోతలపాడు. అతను 2004లో కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకుడిగా ఉన్నాడు. 2009లో కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడిగా పనిచేశారు. ఇప్పుడు ఆయన వైఎస్ఆర్సీపీ పెట్టిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వచ్చి సంతనోతలపాడు ఎమ్మెల్యేగా అయ్యారు. సరే ఆయన మీద వచ్చినటువంటి అవినీతి ఆరోపణలు కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, ఆయన అక్కడి నుంచి తప్పించి నాగార్జున పెట్టారు. ఇప్పుడు ఆయన ఎక్కడ కంటెస్ట్ చేయాలి? ఆయన రాజకీయంగా కంటెస్ట్ చేయకుండా ఉండగలుగుతాడా? రాజకీయంగా ఎక్కడో దగ్గర కంటెస్ట్ చేయాలి కదా. సరే గెలుస్తామా లేదా అనేది వేరే విషయం. ముందైతే రన్నింగ్ రేస్లో ఉండాలి కదా, ఇప్పుడు మ్యాచ్లో ఉండాలి కదా. మ్యాచ్లో పోటీలో ఉంటే కొట్టడం వేరే విషయం. ముందు పోటీలో ఉండాలి కదా. పోటీలో లేకుండా డ్రాప్ అయిపోయి ఆయన తీసేసాడు కాబట్టి ఇక నేను రాజకీయాన్ని పనికిరానని చెప్పి ఇంట్లో కూర్చునేటువంటి పరిస్థితి ఉంటుందా? ఉండదు కదా. అందుకని ఆయన కాంగ్రెస్ పార్టీలో పనిచేశాడు, కాంగ్రెస్ పార్టీలో యుద్ధం చేశాడు, కాంగ్రెస్ పార్టీలో నుంచి ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వచ్చి ఎమ్మెల్యే అయ్యాడు. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడానికి ఆయనకి ఎక్కడా కూడా ఇబ్బంది లేనటువంటి అంశం. ఇలాంటి నేతలు ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీలో స్థానాలు ఇవ్వకుండా పక్కన పెట్టేటువంటి వాళ్ళు 40 మంది ఉంటే అందులో 30 నుంచి 35 మందికి రేవంత్ రెడ్డి ఒక మార్గాన్ని సుగమం చేసుకుంటున్నారు. వాళ్ళందరితో చర్చలు జరపడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఒక కోర్ టీం ఇప్పటికే రంగంలోకి దిగింది. ఆ కోర్ టీం ఏంటంటే ఎవరైతే ఇక్కడ స్థానాలు రానటువంటి వాళ్ళు, వాళ్ళకి అక్కడ టీడీపీకి వెళ్ళేటువంటి అవకాశం లేనటువంటి వాళ్ళు, వాళ్ళని నిలుపుకొని వాళ్ళని కనుక కాంగ్రెస్ పార్టీలో తీసుకొని వాళ్ళని కనుక అభ్యర్థులుగా ప్రకటిస్తే అందులో ఎన్నో కొన్ని కనీసం 4-5 స్థానాలైనా గెలిచే విధంగా వాళ్ళు వాళ్ళ టార్గెట్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు ఏపీలో పాగా వేయటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన అడుగులని వేగంగా వేస్తున్నాడు. ఇది నెంబర్ 1.